మూవీస్ చూస్తారా? 2019 వరకు ప్రతి మూవీ ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ షో 8:45 షోకు నేను ఉండేవాడిని థియేటర్లో. 2019 వరకు ప్లస్ ఐమాక్స్ థియేటర్లో ఖచ్చితంగా నేను ఒక షో వేసేవాడిని నాకు తెలిసినటువంటి విఐపీల కోసం. అంటే సినిమా వాళ్ళకి కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, లేదా పోలీస్ వాళ్ళకి కావచ్చు, అందరికి కలిపి ఒక షో వేసేవాడిని. అలాంటిది ఇప్పుడు 2019 తర్వాత నేను మ్యాక్సిమం చూసుంటే 2 సినిమాలు చూసుంటా థియేటర్. ఎందుకని? టైం దొరకట్లా. ఈ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది అంటే, ఇది నెగిటివ్ అనుకుంటారు చాలామంది. ఇది ఏమైతుంది అంటే జనాలు ఏం ఫీల్ అవుతారంటే, చాలామంది నెగిటివ్ అంటే కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వేణుస్వామి గురించి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అంటే ఆయన లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే, నా రీచ్ అనేది పెరుగుతూ ఉంది. పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తారు జనాలు. ఆలోచించి నా దగ్గరికి రావాలనుకునేవాడు, ఓహో ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈయనను టార్గెట్ చేస్తున్నారు అని జనాలు రావడం స్టార్ట్ అయింది. సో రెగ్యులర్గా పెరుగుతూ ఉంది. యాక్చువల్గా 2017 వరకు స్లోగా ఉండింది. 2017లో కూడా ఇట్లనే టార్గెట్ చేసినారు నన్ను. అప్పటి నుండి అట్లా రాకెట్ లాగా లేచిందంటే అది అట్లనే వెళ్తుంది, ఎక్కడ డ్రాప్ అవ్వట్లా, కంటిన్యూ వెళ్తుంది. ఒకవైపు జరిగే కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి, వాటికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా. అవును, యాగం నడుస్తుంది. ఓకే, ఈ రోజు కూడా నేను బిజీగా ఉన్నా. ఇవాళ 3వ రోజు కంటిన్యూగా నా ప్రోగ్రాములు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఎక్కడ 1% ఎక్కడ బ్రేక్ అనేది లేదు. ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, వచ్చినా నా పని నేను చేసుకున్నా, నా అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయి, నా పూజలు నాకు కంటిన్యూ అవుతున్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే, వీటన్నిటికీ పెద్ద ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను. నో రిగ్రెట్స్. సో మీరు అసలు ఫీల్ అవ్వరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు, చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు. ఏం లేదు, అట్లా అనుకుంటారు. అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో, కానీ నేను ప్రతిరోజు 15 మందికి నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తా. ప్లస్ డబ్బు లేని వాళ్ళకు 5 మందికి ఫ్రీగా చూస్తా డైలీ. ఓకే, డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తా. నేను 15 మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంటుంది. రేప్ విక్టిమ్స్, వాళ్ళకు మతిస్థిమితం లేదు, రేప్ చేయబడ్డ అమ్మాయిలు 10 మందిని ఫస్ట్ 10 మందిని తీసుకున్నాం. తర్వాత 18 మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ 2014 నుండి మేమే మెయింటైన్ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిస్తున్నాం యూరోప్లో. అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తారు. సో నేను అనుకున్నది ఏంటంటే, నా సంపాదన నుండి 15 నుండి 20% ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి, లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం. సో అది చేస్తూనే ఉంటాము. సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది. అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు. నా కూతురు కూడా అన్న అని మాట్లాడుతుంది, నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది, పని వాళ్ళతో కూడా. సో అంత కేరింగ్గా ఉంటాం. ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక మనిషి మనస్తత్వాన్ని, ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే, అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి, టాటా, మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు. ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే కనుక ఆ యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు. ట్రూ కదండి, నిజంగా ఆలోచిస్తే. సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు. ఇవాళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పనివాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు. అందరు కంటిన్యూ అవుతున్నారు. 15 ఏళ్ల కింద. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వేణుస్వామి గారి దగ్గర? నాకు ఒక 2 డ్రైవర్లు ఉన్నారు. 2 పాపకు, మా వైఫ్ ఒక డ్రైవర్, నాకు ఒక డ్రైవరు, ఒక 4 సెక్యూరిటీ ఉంటారు నాకు. సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు, ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే, అంటే మన గురించి అందరికీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు నేనేందో తెలంగాణ పుట్టిన నేను, నాది ఇదే కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ నాది. కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ తోడ్పడాడో నేను అంత రఫ్ అండ్ టఫ్. నేను ఏబీపీలో పనిచేసిన. సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా వేషాలన్నీ వేరే ఉంటాయి. అంటే చాలా రగ్గడు మనిషి నేను, చాలా రగ్గడు. అంటే నేను ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నానో, నాకు గనక కోపం వస్తే కోపం రాదు. బేసిక్గా నేను ఏమంటానంటే, నా మూడ్స్ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతల వాడికి ఇవ్వను. అంటే ఎవడో వచ్చి నా మూడును స్వింగ్ చేయలేడు. ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే, నాచారంగుట్ట అనే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ షీటర్ ఒకడు వచ్చి కొట్టాడు.
కొడితే నేను మా సొంత మేనమామ ఇంకో 2 పంతులం కలిసి 8 మంది రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టినాం. రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టి కిందేసి తొక్కినాం, తొక్కి నార తీసినాం, తీసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాం. ఇప్పటికి చరిత్రలో చెప్పుకుంటారు ఆ ఊర్లో. సో అలాంటి మెంటాలిటీ అంటే కోపం వస్తే ఆ స్థాయిలో వస్తుంది, లేకుంటే రాదు. దానికి నేను అనేది ఏంటంటే నేను ఏడ్చినా బాధపడ్డా చాలా పెద్ద రీజన్ ఉండాలి. అట్లా అని ఎవరిని పడితే వాడిని శత్రువుగా భావించే రకం కాదు. నా స్థాయికి వస్తేనే భావిస్తా. ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఎవరు పడితే వాళ్ళు మన శత్రువు అనుకోవచ్చు. అంత మాత్రాన నేను వాడు నా శత్రువని నేను ఫీల్ కావాలి. మహేష్ బాబు చెప్పినట్టు ఎవరు తాగమంటే ఆడు తాగరు, నాకు తాగాలనిపించినప్పుడు నేను తాగినా అన్నట్టు శత్రువు అని నేను ఫీల్ అవ్వాలి తప్ప అవతలోళ్ళు 1,00,000 మంది ఫీల్ అవ్వని నాకు సంబంధం లేదు. బట్ నేను శత్రువు అని ఫీల్ అయినాడు సినిమా వేరే రకంగా ఉంటుంది. వైఫ్ పాప ఎవరిష్టం? ఇక అది అంటే జనరల్గా పాపను తల్లిలాగా చూసుకుంటా, భార్యను కూతురిలాగా చూసుకుంటా. కూతుర్ని తల్లిలాగా, భార్యని కూతురులాగా చూస్తా. మీరు అడగొచ్చు స్ట్రేట్ అవే, వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే. నా భార్యనే కాదు, నేను అందరికీ చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్లకు, భార్యను కూతురిగా చూసుకునేవాడు సక్సెస్. వాడు తోపిగా ప్రపంచంలో, వాడు తోపిగా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరికి వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే, ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్ళే అని చెప్పి నేను చెప్తా. ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు. అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు, ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు? ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా ఇంకో సమస్య కావచ్చు. దీనివల్ల ఏం చేస్తున్నారు? భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు, లేదా టీవీ రిమోట్ పట్టుకుంటాడు. భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది. సో లేడీస్ ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది? సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో అంతెందుకు, ఒక ఉదాహరణ, ఇప్పుడు నెలసరి అనేది ఉంది. నెలసరిలో 4 రోజులు ఆడవాళ్ళను పక్కన కూర్చోబెట్టాలి అని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు. అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. సో వాళ్ళు 4 రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు 4 రోజులన్నా వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ. కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ 4 రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు, మమ్మీ టీ కాఫీ అంటాడు, హస్బెండ్ వస్తాడు, టీ కాఫీ అంటాడు. కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మ ఈ 4 రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా. ఒకవేళ నువ్వు నిజంగానే తోపు అయితే ఒక పని మనిషిని పెట్టు, నీ వైఫ్కు పని మనిషిని, ఇంట్లో వంట మనిషిని పెట్టు, వాళ్ళు చూసుకుంటారు. సో ఆ పరిస్థితి లేదు. కూతురు పరిస్థితి కూడా అంతే. ఇవాళ ఏమవుతుంది? చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి యంగ్ ఏజ్లో 14, 15, 16 ఏజ్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంతులు వైజ్గా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు ఇవాళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మైండ్ ప్రెషరు, బయటికి వెళ్ళాలి అంటే వెనక ఎవరు చూస్తున్నారో ముందు ఎవరు చూస్తున్నారో అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి? ఇంట్లో మగవాళ్ళు ఉండాలి. సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి. సో అసలు